బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇయాల రాష్ట్రానికి వస్తున్నారు. పొద్దుగాల 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తారు. ఆడికెళ్లి నల్గొండ జిల్లా చండూరు మండలం తెరటుపల్లి కోతారు. రేపు ఎల్లుండి కూడా నల్గొండ జిల్లాలోనే తిరుగుతారు. అమిత్ షా నల్గొండ టూర్ కు సంబంధించి ఇంకిన్ని ముచ్చట్లు శేఖర్ అందిస్తారు. శేఖర్, జిల్లాలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన మరికొద్దిసేపట్లో ప్రారంభంగానుంది. ఇప్పటికీ అమిత్ షా పర్యటనను దృష్టిలో పెట్టుకుని జిల్లా బీజేపీ నేతలు కావచ్చు, రాష్ట్ర నేతలు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక అమిత్ షా పర్యటన 3 రోజుల పాటు సక్సెస్ గా కొనసాగాలనే దాంతో స్వచ్ఛందంగా కూడా కొంతమంది ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇక బీజేపీ కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇక దానికి తోడు మొదట అమిత్ షా పర్యటనకు సంబంధించి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మొదట నల్గొండ జిల్లా తేరట్పల్లికి వస్తారు. ఆ తేరట్పల్లికి సంబంధించి ఒక హిస్టరీ ఉంది. బీజేపీ నేత 1999లో గుండెగోని మైసేగా ఉన్న అక్కడ అతి కిరాతకంగా మావోయిస్టులు చంపారు. దానిలో భాగంగానే అక్కడ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడున్న ప్రజలతోటి మన అమిత్ షా మాట్లాడున్నాడు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక అమిత్ షా టూర్ని దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, కేంద్ర పోలీస్ యంత్రాంగం కూడా అన్ని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి అమిత్ షా టూర్ లో సీక్రెట్ ఏంది, అసలు అమిత్ షా టూర్ రెండవసారి నల్గొండ జిల్లాలో వస్తుంది, ఆ రెండవసారి ఎలాంటి పర్యటనకు సంబంధించి ఎలాంటి విజయాలు ఉంటాయనేది ఒకసారి మనతో పాటు బీజేపీ నేతలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రెండవసారి అమిత్ షా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి అసలు సీక్రెట్ ఏంది? తెలంగాణలో పాకాయడం కోసమైనా ఇంకా ఏమైనా ఉన్నదా? భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ 100% 2019లో తెలంగాణలో అధికారంగా ఉద్దేశంతో మా అమిత్ షా గారు సెంట్రల్ పార్టీ మొత్తం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టి ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. బూత్ స్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి మోడీ గారి సానుకూల వాతావరణాన్ని, ప్రజలలో ఉన్న సానుకూల వాతావరణాన్ని వినియోగించుకొని రేపు అధికారం రావాలని మేము ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ఈ యొక్క అమిత్ షా గారి పర్యటన వల్ల ప్రజలు కార్యోన్ముఖులయ్యారు, కార్యకర్తలు కార్యోన్ముఖులయ్యారు. మేము ప్రజల వెంట, ప్రజలు మా వెంట ఉన్నారు. ఈ నినాదం ప్రజల వద్దకు ఆల్రెడీ వెళ్ళిపోయేది. ఇది 100% మాకు ఒక గట్టి నమ్మకం ఏర్పడ్డది. 2019లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం కైవసం చేసుకుంటుంది. అయితే బీజేపీ పార్టీలో ఇంటర్నల్ గా మాత్రం అంటే చాలా మంది పెద్దలు కూడా పార్టీలో చేరుతున్నారు అంటున్నారు. మరి ఎలాంటి చేరికలు లేవని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అసలు చాలా మంది పెద్ద మనుషులు దీంట్లో చేరుతున్నారు. అసలు పార్టీ విధి విధానాలు ఏంది 3 రోజుల పాటు? భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ. ప్రధానంగా ఇంకో మరో 3 గంటల్లో అమిత్ షా గారి పర్యటన నల్గొండ జిల్లాలో అడుగు పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది ఈ యొక్క జిల్లాలో. అదేవిధంగా ఒక నూతన శకాన్ని ప్రారంభించింది. రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుగరుమైపోయింది, వామపక్షాలు తెరమరుగైపోయింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ పవనాలు వీస్తా ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చేటటువంటి 2019లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతా ఉన్నది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. ఈ దిశలో అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతానికి మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకు మరి ఆకర్షితులు అనేక మంది కూడా చేరటానికి ముందుకు వస్తా ఉన్నారు. ఈ యొక్క గత అనేక రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ప్రముఖులు టచ్ లో ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి పర్యటన తర్వాత అనేక మంది చాలా మంది ఈ యొక్క పార్టీలో చేరబోతున్నారు. ఖచ్చితంగా 2019 దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోయింది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోయింది. భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క అమిత్ షా గారి పర్యటన సందర్భంగా అనేక మంది ఎదురు చూస్తున్నారు. వచ్చేటటువంటి ఎన్నికల నాటికి అనేక మంది ప్రముఖులు భారతీయ జనతా పార్టీలోకి చేరుతారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి అధికారంలోకి వస్తున్న ధీమా మాకున్నది. మొత్తానికి చాలా పకడ్బందీగా బీజేపీ పార్టీ వ్యూహంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ పర్యటన ఒక కొత్త జోష్ ని తీసుకొస్తుందని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కొంత ఆనందంగా పనిచేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ 3 రోజుల పాటు ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా బీజేపీ ఈ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్ ని సక్సెస్ చేయడం కోసం మాత్రం కింది స్థాయి కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి నాయకుడి వరకు కూడా మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఈ అమిత్ షా టూర్ ప్రారంభంగా ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా టూర్తోనే అన్ని వర్గాలకు దగ్గరైతున్నట్లుగా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఆ పార్టీ లీడర్లు బీసీలు, దళితులకు పార్టీ అండగుంటదని, కార్యకర్తల త్యాగాల్ని మర్చిపోదనే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర లీడర్ల నుంచి పోలింగ్ స్టేషన్ స్థాయి కార్యకర్తలతోటి షా మాట్లాడుతున్నట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇక 3 రోజుల పర్యటనలో ప్రతిరోజు దళితులతోని కలిసి అన్నం తినేటట్టుగా ఏర్పాట్లు చేశారు కమలం లీడర్లు.
సామాజిక పరమైన కారణాలను లెక్కగట్టి పార్టీ బాస్ అమిత్ షా టూర్ ను డిజైన్ చేశారు బీజేపీ నేతలు. మొట్టమొదలు అమిత్ షా నల్గొండ జిల్లా తేరట్పల్లికి పోతారు. 18 ఏళ్ల కింద మావోయిస్టుల చేతిలో చనిపోయిన పార్టీ సీనియర్ నేత గుండెగోని మైసేగౌడ్ విగ్రహావిష్కరణ చేస్తారు. పార్టీ నేతలు కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికైనా గుర్తుంచుకుంటుందని చెప్పడమే కాకుండా మావోయిస్టుల చర్యలను తప్పుపట్టేందుకు కూడా ఈ పర్యటన పనికొస్తుందనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం పెట్టినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ అభివృద్ధి గ్రామస్థాయి నుంచి పోలింగ్ సెంటర్ కమిటీలే కీలకమని, సామాన్య కార్యకర్తలకు కూడా పార్టీ అండగుంటదని చెప్పేటందుకు పోలింగ్ సెంటర్ కమిటీతోనే అమిత్ షా మాట్లాడేటట్టు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు కంచుకోటైన దేవులపల్లిలా అమిత్ షా 2 రోజులు పర్యటిస్తారు. ఇక్కడి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి సీఎల్పీ నేత జానారెడ్డి వరుసగా గెలుస్తూ వచ్చారు. పెద్ద దేవులపల్లికి చెందిన బీసీ నేత రామ్మూర్తి యాదవ్ 1994లో మొదటిసారిగా జానాపై గెలిచి ఆయన వరుస విజయాలకు గండి కొట్టారు. దీంతో సెంటిమెంట్ గా ఇదే ఊరును సెలెక్ట్ చేసుకున్నారు బీజేపీ నేతలు. గ్రామంలో ఇంటింటికి తిరిగి జనాలను కలుస్తారు అమిత్ షా. కేంద్ర పథకాలను ప్రచారం చేస్తారు. 3వ రోజు గుండ్రపల్లికి పోతారు అమిత్ షా. ఈ ఊర్లల్లా 160 మందిని అప్పట్లో రజాకార్లు ఊతకూత కోశారు. తెలంగాణ సాయుధ పోరాటంలా ఇది ఒక నెత్తుటి మరకగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ ఊరికి పోయి రజాకార్ల చేతిలో చనిపోయినోళ్లకు నివాళులర్పిస్తారు షా. ఊరోళ్లతోటి మాట్లాడతారు. ఎంఐఎంను టార్గెట్ చేసేందుకే ఈ పర్యటన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇక 3 రోజుల పర్యటనలా అన్ని దిక్కులా 100 మంది దళితులతోని కలిసి అన్నం తినేటందుకు ఏర్పాట్లు చేస్తున్నారు లీడర్లు. మహిళలు కూడా పాల్గొనేటట్టు చూస్తున్నారు. మేధావులు, అడ్వకేట్లు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, కుల సంఘాలు, ఓబీసీలు, మేధావులు ఇలా ఏ వర్గాన్ని ఇడవకుండా అందరితోనూ కూర్చొని మాట్లాడతారు షా. బీజేపీ బలపడేందుకు ఏం చేయాలనో సలహాలు తీసుకుంటారు. బీజేపీ వెంట ఉండాలని కోరుతూ మొదటిసారి 3 రోజుల పర్యటన చేస్తున్న షా రాష్ట్రంలో పార్టీని జనంలోకి తీసుకుపోవాలంటే ఏం చేయాలనో ఒక క్లారిటీ ఇచ్చిపోతారు.